హలో 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 చందు చందు తనకి ఇసడ్డం రాదేట్రా మరిన్ని జట్లకి ఇసురుతావు. చూడొచ్చు ఇక్కడ డిజిటల్ మల్టీమీటర్ ఉంది. పైకి కూడా అదే ఉంది, కిందకి కూడా అదే ఉంది, ఈ సైడ్ కూడా అదే ఉంది, ఈ సైడ్ కూడా అదే ఉంది, బ్యాక్ సైడ్ కూడా డిజిటల్ మల్టీమీటర్ అనే ఉంది. అర్థమైపోయింది అనుకుంటా ఇది ఒక డిజిటల్ మల్టీమీటర్ అని. దీని గురించి లాస్ట్ వీడియోలో అంటే మన లాస్ట్ అన్బాక్సింగ్ వీడియోలో మీరు చూసుంటారు. లాస్ట్లో దీని గురించి అయితే చెప్పా, దీనిపై ఒక డెడికేటెడ్ వీడియో చేద్దామని. అదే ఈ వీడియో. లాగేందుకు మీ అందరికి కూడా తెలుసు, ఇక లేట్ చేయకుండా దీన్ని ఎలా వాడాలో తెలుసుకుందాం. ఏట్రా బాబు ఈసారి కూడా నీట్గా వేసారులే డబ్బా. ఫోన్లే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. చూడొచ్చు లోపల కాంపోనెంట్స్ ఏం లేవు. ఓపెన్ చేసి క్లోజ్ చేస్తూ చేస్తాయా? ఓకే, ఓపెన్ చేస్తున్నాను. లోపల మల్టీమీటర్ లేపని. చందు బతికిపోయావు. మల్టీమీటర్ ఉంది చూడొచ్చు. మల్టీమీటర్ అంత పెద్దగా ఉందో. అలానే మనకి 2 ప్రోబ్స్ కూడా వచ్చాయి, ఇంకా యూజర్ మాన్యువల్ కూడా ఉంది. దీంతో మనకి పని లేదు, మనకి మల్టీమీటర్ ఎలా వాడాలో తెలుసు. వీటిని సైడ్ కి పెట్టి మన మల్టీమీటర్ సంగతి ఏంటో చూద్దాం. ఈ మల్టీమీటర్ ని చూసిన తర్వాత నాకు ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చేసి దీని బిల్డ్ క్వాలిటీ అన్నమాట. చాలా మంచిగా ఉంది, ప్లాస్టిక్ క్వాలిటీ అయితే. ఇంకా దీనిపై ఒక రబ్బర్ పౌచ్ ని కూడా వేసి ఇచ్చారు. ఇక్కడ నేను చాలా సాటిస్ఫై అయ్యా. అలానే బ్యాక్ ఒక స్టాండ్ ఉంది చూడొచ్చు. ఓవరాల్ గా 400 రూపీస్ లో డీసెంట్ మల్టీమీటర్ అని చెప్పొచ్చు. ఈ ప్రోబ్స్ కూడా బానే ఉన్నాయి. ఇప్పుడు మెయిన్ టాపిక్ వద్దాం. ఆ టాగల్ స్విచ్ చుట్టూ కొన్ని నెంబర్స్ ఉన్నాయి చూడొచ్చు. అవంటే ఏంటో నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. దానిలో పైకి బ్లూ కలర్ లో కొన్ని నెంబర్స్ ఉన్నాయి చూడొచ్చు. వాటితో మనం రెసిస్టెన్స్ వాల్యూస్ అయితే మెజర్ చేసుకోవచ్చు. వాళ్ళు ఎంత నెంబర్ ఇచ్చారో దాని లోపు. అలానే దాని పక్కన వి అని ఉంది చూడొచ్చు వైట్ కలర్ లో. దాంతో మనం DC వోల్టేజ్ అయితే మెజర్ చేసుకోవచ్చు. అలానే దాని కింద ఎల్లో కలర్ లో వి అని ఉంది చూడొచ్చు. దాంతో మనం AC వోల్టేజ్ అయితే మెజర్ చేయొచ్చు. దాని పక్కనే బ్లూ కలర్ లో కొన్ని నెంబర్స్ ఉన్నాయి చూడొచ్చు. F అని ఉంది. వాటిని నేను ఫస్ట్ టైం చూస్తున్నా, నాకు కూడా సరిగ్గా తెలీదు. మీరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. దాని పక్కనే A అని ఉంది చూడొచ్చు వైట్ కలర్ లో. దాంతో మనం DC యాంపియర్ ని మెజర్ చేయొచ్చు. మాక్సిమం మల్టీమీటర్స్ లో యాంపియర్స్ ని అయితే మెజర్ చేయకండి. దాని పక్కన A అని చూడొచ్చు ఎల్లో కలర్ లో. దాంతో AC యాంపియర్ ని మెజర్ చేయొచ్చు. దాని పక్కనే అడ్డగా పడుకోబెట్టిన వైఫై సింబల్ తో పాటు డయోడ్ సింబల్ ఉంది. దాంతో మనం డయోడ్ వాల్యూస్ ని ఇంకా కంటిన్యూటీని అయితే చెక్ చేసుకోవచ్చు. ఈ కింద 4 బొక్కలు కనిపిస్తున్నాయా? వీటి గురించి ఇప్పుడు మాట్లాడదాం. మనకు అక్కడ 2 కలర్ ప్రోబ్స్ వచ్చాయి, బ్లాక్ ఒకటి రెడ్ ఒకటి. అందరికి ఇవే వస్తాయి అనుకోండి. ఆ బ్లాక్ కలర్ ప్రోబ్ వచ్చేసి అక్కడ కామన్ కనిపిస్తుంది చూడొచ్చు. ఆ బొక్కలో దోపేయండి, ఎంతవరకు దిగితే అంతవరకు. అలానే ఆ రెడ్ కలర్ ప్రోబ్ వచ్చేసి ఆ కామ్ పక్కనే వి అని ఉంది చూడొచ్చు. ఆ బొక్కలో దోపేయండి. ఎప్పుడు మీరు వోల్టేజ్ ని మెజర్ చేసేటప్పుడు, లేదు నేను యాంపియర్ ని మెజర్ చేస్తానన్నప్పుడు ఆ 10 యాంపియర్ అనే బొక్కలో దోపేసి యాంపియర్ ని మెజర్ చేయండి. మాక్సిమం మల్టీమీటర్స్ లో యాంపియర్ ని అయితే మెజర్ చేయొద్దు. ఎందుకులేండి, ఆ బొక్క నుంచి తీసి మళ్ళీ మనం వోల్టేజ్ బొక్కలోనే దోపేద్దాం. కార్యక్రమాన్ని ప్రారంభించేద్దాం. అందరూ రెడీగా ఉన్నారా? కింద కామెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ మనం ఈ 3.7 వోల్ట్ బ్యాటరీతోని కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అంటే దీన్ని మెజర్ చేసి చూపిస్తా. చూడొచ్చు మనకు అక్కడ ఆటోమేటిక్ గా మల్టీమీటర్ 20లోనే సెట్ అయ్యి వచ్చింది. మనం ఇక్కడ 3.7 వోల్ట్ బ్యాటరీని మెజర్ చేస్తున్నాం కాబట్టి అంటే ఆ బ్యాటరీ వోల్టేజ్ కన్నా కొంచెం ఎక్కువగా ఉండే నెంబర్ లో సెట్ చేసి మెజర్ చేయండి. చూడొచ్చు మనకు అక్కడ కరెక్ట్ రిజల్ట్ అయితే మెజర్ అయింది. 3.5 వోల్ట్ బ్యాటరీ ఛార్జింగ్ ఉందని చూపించింది. ఇప్పుడు దీని బాబుని మెజర్ చేసి చూద్దాం. అదే ఈ 12 వోల్ట్ బ్యాటరీని మెజర్ చేసి చూపిస్తా. 12 వోల్ట్ కూడా మనకి 20 వోల్ట్ లోపలే ఉంది కాబట్టి నేను 20లోనే పెట్టి మెజర్ చేసా. మీరు 200 లో పెట్టి కూడా మెజర్ చేయొచ్చు, యాక్యురేట్ వోల్టేజ్ చూపిస్తుంది. ఇప్పుడు AC వోల్టేజ్ ని అయితే మెజర్ చేసి చూద్దాం. నేను అక్కడ ఎక్స్టెన్షన్ బోర్డ్ ని సరిగ్గా పెట్టా. మనకి AC వోల్టేజ్ అంతా 240 వోల్ట్స్ కాబట్టి దానికంటే ఎక్కువగా ఉండే నెంబర్ లో మనం దాన్ని ఇప్పుడైతే సెట్ చేసుకోవాలి. నేను అక్కడ 750 దగ్గర సెట్ చేసా చూడొచ్చు. మీరు కూడా 750 దగ్గర సెట్ చేయండి. ఇప్పుడు ఆ 2 ప్రోబ్స్ ని ఆ బొక్కల్లో జాగ్రత్తగా చూసి దాపండి, మళ్ళీ షాక్ కొట్టగలదు. చూడొచ్చు అక్కడ 250 వోల్ట్ అని యాక్యురేట్ వోల్టేజ్ అయితే చూపిస్తుంది. ఎక్కువసేపు AC వోల్టేజ్ అయితే మెజర్ చేయకండి, మళ్ళీ మల్టీమీటర్ ఖరాబ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కడ నుంచి తీసారో అక్కడ పెట్టేశారు కదా జాగ్రత్తగా. ఇప్పుడు ఈ 220 ఓం రెసిస్టెన్స్ ని మెజర్ చేసి చూద్దాం. ఇది 220 ఓమ్స్ కాబట్టి దీనికన్నా ఎక్కువగా ఉండే నెంబర్ లో మనం ఇప్పుడు సెట్ చేసుకోవాలి. అక్కడ దీనికన్నా ఎక్కువగా 2K ఉంది, నేను 2K లో సెట్
సెట్ చేసా. మెజర్ చేసి చూద్దాం రిజల్ట్స్ ఎలా వస్తాయో. చూడొచ్చు మనకు అక్కడ 214 అని చూపించింది, ఇది 220 ohm అలానే చూపిస్తుంది. ఒక 8 నెంబర్లు తేడా వచ్చాయి, ఒక 6-7 నెంబర్లు తేడా వచ్చాయి, దానికేం తేడా లేదు. ఇది 240 ohm రెసిస్టెన్స్. దాని పక్కనే డయోడ్ సింబల్ ఉంది చూడొచ్చు. అక్కడ మల్టీమీటర్ ని సెట్ చేసి ఈ 4007 డయోడ్ ని అయితే మెజర్ చేసి చూద్దాం. 2 ప్రోబ్స్ ని సెట్ చేసా. చూడొచ్చు మనకు అక్కడ 604 అని చూపించింది. ఎందుకో నాకు తెలియదు 604 అని ఎందుకు చూపించిందో నాకు తెలీదు. వీళ్ళు ఎవరికైనా తెలిసినట్లయితే కింద కామెంట్ చేయండి. ఇప్పుడు మనం దీంతో కంటిన్యూటీని కూడా చెక్ చేసుకోవచ్చు అని చెప్పాను. ఈ వైర్ లో కంటిన్యూటీ ఉందో లేదో నేను మీకు ఇప్పుడు చెక్ చేసి చూపిస్తా. సౌండ్ వినండి, మళ్ళీ మాట్లాడి తినిపించదు. విన్నారా? మీలో ఎవరికి బజర్ సౌండ్ వినిపించిందో కింద కామెంట్ చేయండి. అలానే మనం ఈ ఎల్ఈడీస్ ని కూడా పనిచేస్తున్నాయో లేదో చెక్ చేసుకోవచ్చు. చూపిస్తా చూడొచ్చు. పాజిటివ్ నెగిటివ్ సరిగ్గా పెట్టండి, ఎల్ఈడి గ్లో అవుద్ది. లేదనుకోండి ఎల్ఈడి గ్లో అవ్వలేదు అనుకోండి, మళ్ళీ ఆపోజిట్ లో పెట్టండి, అప్పుడైనా ఎల్ఈడి గ్లో అవుద్ది. కనిపిస్తుంది అనుకుంటున్నా మీకు ఎల్ఈడి గ్లో అవుతున్నట్లు. మనం ముందుగానే మాట్లాడుకున్నాం ఈ మల్టీమీటర్స్ లో యాంపియర్ ని చెక్ చేస్తే మల్టీమీటర్ ఖరాబ్ అయిపోద్దని. ఇప్పుడు కూడా చెప్తున్నా, మల్టీమీటర్ లో యాంపియర్ ని అయితే అసలు చెక్ చేయకండి. దీనికోసం వేరేగా క్లాంప్ మీటర్ అంటారు, అలానే యాంప్ మీటర్ కూడా అంటారు, అది దొరుకుతుంది. మీరు దాంతో యాంపియర్ ని మెజర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో బ్యాటరీని ఎలా రీప్లేస్ చేయాలో టైం ల్యాప్స్ లో చూపిస్తా, చూసేయండి. ఓపెన్ చేశాను, చూడొచ్చు మల్టీమీటర్ లోపల ఎలా ఉందో. చాలా మంది మల్టీమీటర్ అయిపోయిన తర్వాత పారేస్తుంటారు. ఒక్కసారి ఆ 9 volt బ్యాటరీని రీప్లేస్ చేసి చూడండి. అప్పటికి ఆన్ అవ్వలేదు అనుకోండి, నాకు కొరియర్ చేసేయండి. మళ్ళీ ఇప్పుడు దీన్ని బిగించాలిరా బాబోయ్. వీడియో అయిపోయిందని వెళ్ళిపోగలరు. ఇప్పుడే మెయిన్ పార్ట్. మన కొత్త మల్టీమీటర్ని మన పాత మల్టీమీటర్తో నేను మీకు కంపేర్ చేసి కొన్ని కీ పాయింట్స్ని అయితే చెప్తా. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మన కొత్త మల్టీమీటర్లో 4 బొక్కలు ఉన్నాయి, ఇంకా మన పాత మల్టీమీటర్లో 3 బొక్కలే. ఇంకా మన కొత్త మల్టీమీటర్లో ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి, దానిలో ఇచ్చినన్ని ఫీచర్స్ లేవన్నమాట. ఇంకా మనం సైజ్ వైజ్ గా కూడా కంపేర్ చేసినట్లయితే మన పాత మల్టీమీటర్లో 2 రెట్లు ఉంది మన కొత్త మల్టీమీటర్. దీని ప్రైస్ చూసుకున్నట్లయితే కొత్తది 400, పాతది 200. ఏంటి ఈడు మల్టీమీటర్ గురించి ఫుల్గా చెప్పలేదు అనుకుంటున్నారా? ఫుల్గానే చెప్పా. మ్యాక్సిమం దానిలో 3 ఆప్షన్సే మనకి, అన్ని ఆప్షన్లు దానిలో వర్క్ అవుతాయి, కానీ ఆ 3 ఆప్షన్లే మనం వాడినట్లయితే మనకి మల్టీమీటర్ మంచి లైఫ్ వస్తుంది. 4వ ఆప్షన్ కూడా వాడచ్చు, ఆ మైక్రోఫైట్ది. ఇంకా ఆ 2 ఆంపియర్స్ ఉన్నాయి కదా, వాటిని మీరు ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు మల్టీమీటర్లో. దానికోసం వేరేగా క్లాంప్ మీటర్ అంటారు, లేదంటే యాంప్ మీటర్ కూడా అనొచ్చు, అవి దొరుకుతాయి. వాటిని కొనుక్కొని మీరు దాంట్లో యాంపియర్ని అయితే చెక్ చేసుకోవచ్చు. ఇటువంటి మల్టీమీటర్లో మీరు యాంపియర్ని చెక్ చేశారనుకోండి, తప్పకుండా మల్టీమీటర్ అయితే ఖరాబ్ అయిపోద్ది. ఒక 5-6 సార్లు మీరు చెక్ చేసిన తర్వాత మల్టీమీటర్ తప్పకుండా ఖరాబ్ అయిపోద్ది. కాబట్టి ఇటువంటి మల్టీమీటర్స్లో యాంపియర్స్ని అయితే చెక్ చేయకండి. అక్కడ ఆప్షన్ దగ్గర ఉంటుంది, మ్యాక్సిమం 10 seconds అనుకొని. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఇంకోటి మిస్ అయిపోయాను కదా మన మైక్రోఫైట్ గురించి, దానిపై ఫ్యూచర్లో కొంచెం అది కూడా యూస్ఫుల్ అన్నట్లయితే దానిపై డెడికేటెడ్గా ఒక షార్ట్ వీడియో చేస్తా. లేదంటే అంతలో మన దగ్గరికి కొత్త మల్టీమీటర్ కూడా వచ్చేయచ్చు. దాంతో మొత్తం అంటే దానిలో ఏ ఆప్షన్స్ ఉన్నాయో వాటన్నిటిని క్లారిటీగా చెప్తా. ఇది బేసిక్ మల్టీమీటర్. దీనిలో ఆ 3 నాకు తెలిసిన బట్టి ఆ 3 వాడితే మన మల్టీమీటర్ అయితే లైఫ్ వస్తుంది. అందుకే ఆ 3 గురించే చెప్పా. హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇది ఫ్రెండ్స్ ఈ సండే వీడియో వచ్చేసి. మళ్ళీ నెక్స్ట్ సండే షార్ప్ 7 PM అయితే కలుసుకుందాం. అంతవరకు షేర్ ఇంటూ టెక్ ఎక్స్పెరిమెంట్ ఇన్ తెలుగు. బాయ్ ఫ్రెండ్స్.